హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ బిస్కెట్ పాప్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది టేస్ట్ మాత్రం. మనం షాప్స్లో కొనుక్కుంటుంటాం కదా, లాలీపాప్స్ తీసుకుంటుంటాం కదా, అలాగే మనం మ్యారీగోల్డ్ బిస్కెట్ తోటి చాక్లెట్ ఫ్లేవర్లో బిస్కెట్ పాప్స్ తయారు చేసి చూద్దాము. చాలా బాగుంటాయి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ బిస్కెట్ పాప్స్ తయారు చేయడానికి నేను ముందుగా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకుంటున్నాను. 13 నుంచి 14 వరకు తీసుకున్నాను. మీకు నచ్చిన బిస్కెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని ఇలా బ్రేక్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. బాగా సాఫ్ట్గా బిస్కెట్ పీసెస్ లేకుండా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మరొక 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాము. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు షుగర్ చెక్ చేసుకోండి. షుగర్ సరిపోతే ఓకే, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవడానికి హర్షీ సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర హర్షీ సిరప్ లేకపోతే చాక్లెట్స్ని మెల్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా న్యూట్రిలా చాక్లెట్ సాస్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ మొత్తం కలుపుకోవడానికి 1/2 కప్ వరకు చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకున్నాను. ఒకేసారిగా కాకుండా చాక్లెట్ సిరప్ కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి, లేదంటే పిండి మనకి బాగా లూజ్ అయిపోతుంది. ఇలా కొంచెం గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి పిండిని. ఒకసారి బాల్లా చేసి చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఇంకా చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోని అవసరం లేదు. ఇలా బాల్ లాగా షేప్ చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూతతో కవర్ చేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. పిండిని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత చాక్లెట్లో డిప్ చేసుకోవాలి కదా, అందుకని చాక్లెట్ సాస్ని తయారు చేసుకుందాము. నేను ఇక్కడ హోమ్మేడ్ చాక్లెట్స్ తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం లోతుగా ఉన్న బౌల్ కానీ కడాయి కానీ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత చాక్లెట్ బౌల్ని పెట్టుకుందాము. నేను ఈ చాక్లెట్స్ మెల్ట్ చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాక్లెట్ సాస్ కొంచెం లూజ్గా ఉండేదానికోసం 1 టీ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. 5 నిమిషాల పాటు డబుల్ బాయిల్ చేసిన తర్వాత చాక్లెట్ సాస్ మనకి ఇలా రెడీ అవుతుంది. చాలా సాఫ్ట్గా, కొంచెం థిక్గా, క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మనం ప్రిపేర్ చేసుకున్న డౌ కొంచెం గట్టిగానే ఉంటుంది. మనం బాల్స్ చేసుకునేటప్పుడు చేతికి అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మెల్టెడ్ బటర్ ఉంటుంది కదా, దాన్ని చేతులకి అప్లై చేసుకొని మనం సాఫ్ట్గా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం కొంచెం చిన్న సైజులో చేసుకుంటే మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. పిండి చేతికి అంటుకుంటుంది అని అనిపించినప్పుడు కొంచెం కొంచెంగా బటర్ని చేతులకి అప్లై చేసుకొని ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకే సైజులో అన్ని బిస్కెట్ పాప్స్ని రెడీ చేసేసుకున్నాను. డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ సాస్ కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. బిస్కెట్ పాప్స్ రెడీ చేసుకోవడానికి మనకి స్టిక్స్ కూడా కావాలి కదా, ఇలా ఒక్కొక్క స్టిక్ని చాక్లెట్లో డిప్ చేసుకుందాము. డిప్ చేసుకున్న స్టిక్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్లో ఇన్సర్ట్ చేసుకుందాము. ఇలా గుచ్చి పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్లో స్టిక్స్ని ఇలా చాక్లెట్ సాస్లో డిప్ చేసుకున్న తర్వాత బిస్కెట్ పాప్స్లో ఇన్సర్ట్ చేయాలి. ఇలా అన్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనం ఇన్సర్ట్ చేసిన చాక్లెట్ సిరప్ బైండింగ్గా యూజ్ అవుతుంది. మనకి స్టిక్ పాప్స్ నుంచి ఊడి రాకుండా పర్ఫెక్ట్గా అంటుకుంటుంది. 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనం ఇన్సర్ట్ చేసిన స్టిక్ బాగా బైండింగ్గా అంటుకుపోతుంది. మనం చాక్లెట్ సిరప్ పెట్టుకున్నాం కదా, దానివల్ల ఓపెన్ అవ్వదు. ఇప్పుడు మనం దీన్ని చాక్లెట్ సిరప్లో డిప్ చేసుకుందాము. దీని మీద షుగర్ క్యాండీస్ కానీ సిల్వర్ బాల్స్ కానీ స్ప్రింకిల్ చేసుకుందాము. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకోటి కూడా డిప్ చేసుకుందాము. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి ఇలా ఓపెన్ అవ్వకుండా, స్టిక్ ఓపెన్ అయిపోకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం తీసుకునే స్టిక్ సైజుకి తగ్గట్టుగా మనం బాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ వెయిట్ పెడితే మనకి స్టిక్ నుంచి ఓపెన్ అయిపోతుంది. కొన్ని నేను స్టిక్స్ పెట్టుకోకుండా లడ్డూలాగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న దాన్ని కూడా నార్మల్గానే మనం ముందు ఎలా చేసుకున్నామో అలాగే చాక్లెట్ సాస్లో డిప్ చేసుకున్న తర్వాత దీని మీద డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇలా అన్ని బాల్స్ అన్ని లాలీపాప్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మరొక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కరిగిపోతుంటుంది కదా, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా గట్టిగా అవుతుంది. నేను 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బయటికి తీసుకున్నాను. చూసారు కదా, మనం అంటించుకున్నవి కానీ మనం స్ప్రింకిల్ చేసుకున్నవి కానీ బాగా స్టిక్ అయిపోతాయి. చాక్లెట్ కొంచెం గట్టిగా కూడా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఈ బిస్కెట్ పాప్స్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి 3-4 రోజులైనా సరే మనం ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంచుకొని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైతే భలే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీ రెసిపీ, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద బిస్కెట్ పాప్స్.